ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాము. అయితే ముందుగా ఈ మేషరాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, అలాగే భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం మాత్రం 1వ పాదం వారే ఈ మేషరాశిలో ఉంటారు. ఇక ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 11 ఉంది, వ్యయం అయితే 5 ఉంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. మరి ఈ మేషరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శని, గురుడు, రాహుకేతువులు ఏ విధంగా తన గోచారాన్ని ఇస్తున్నాడో కూడా ఒకసారి చూసుకుందాం. ఇక శనీశ్వరుడు మాత్రం ప్రస్తుతం మీకు 12వ ఇంట అంటే మీనరాశిలో మీ అందరికీ తెలిసిందే ఏలినాడు శని జరుగుతుంది. ఆ ఏలినాడు శని మాత్రం మీకు శనీశ్వరుని వలన ఆ ఫలితాలు అయితే ఉంటాయి. మరి గురుడైతే కాస్త మార్పు చెందుతూ ఉంటాడు. ప్రస్తుతం మిథునంలో సంచరిస్తున్నాడు 3వ స్థానంలో. ఆయన జూన్ 2వ తారీఖు నుంచి 4వ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే అక్టోబర్ 31 నుంచి కర్కాటకం నుంచి మరలా సింహరాశి అంటే 5వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. మరలా జనవరి 25, 2027 నుంచి వక్రగత చెంది కర్కాటకంలోకి వచ్చి 4వ ఇంటిలో సంచరిస్తూ ఉంటాడు. మరి రాహుకేతువులు సంచారం ఎలా ఉంటుందంటే, ఈ రాహుకేతువు ఏమిటంటే, రాహువు మీకు ఎలాగా లాభంలో ఉన్నాడు 11వ ఇంట్లో, మరి కేతువు ప్రస్తుతం 5వ ఇంట్లో ఉన్నాడు. వీరిద్దరూ కూడా డిసెంబర్ 6 నుంచి మాత్రం రాహు ఏమో 10వ స్థానంలోకి వస్తాడు మకరంలోకి వచ్చి, మరి కేతువు 4వ ఇంటిలో అంటే కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రధానంగా ఈ 4 గ్రహాలని మనం చూసుకొని ఈ సంవత్సర రాశి ఫలితాలను మనం చూసుకున్నట్లయితే మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ దైనందిన కార్యక్రమాల్లో మాత్రం అంతా సవ్యంగానే ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే
పుణ్య కార్యక్రమాల్లో కానీ క్షేత్ర దర్శనాలు కానీ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక కుటుంబ విషయాల్లో తీసుకుంటే ఏదైనా సరే మీ ఇంట్లో అవసరాలు తీర్చే పరిస్థితుల్లో మీరు కాస్త వెనకడుగు వేస్తారనే చెప్పాలి. అలాగే అనవసరమైనటువంటి పనులన్నీ మొదలు పెట్టడం, లేనిపోయినటువంటి బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకోవటం, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా అవగాహన లేకపోవటం, వారితో మీరు సఖ్యతను ప్రదర్శించకపోవటం జరుగుతూ ఉంది. అలాగే ఆర్థిక విషయాలలో కూడా క్రమక్రమంగా కొంత అయితే మార్పులు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అవసరాలకు తగినట్లుగా మీ చుట్టూ ఉన్నవారు మాత్రం మీకు కొంత సహాయ సహకారాలు అయితే అందిస్తారు. కాకపోతే ఖర్చుల విషయంలో మాత్రం ఏడాది నియంత్రణ ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా సరే ఏదో ఒక ఖర్చు పులి మీద పుటర్లా వచ్చి పడిపోతూ ఉంటుంది. తప్పనిసరిగా అక్కడ మీరు ఆ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. కాకపోతే ఏదైనా రుణ ప్రయత్నం చేసినట్లయితే మీకు ఆ రుణం చేతికి అందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మీ సంతాన విషయం తీసుకున్నట్లయితే వారి భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మీరే తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి మీ సిబ్లింగ్స్ అంటే సహోదర స్థానం, మీ సహోదరులతో మీరు ఎలా ఉంటారు అంటే కాస్త విభేదాలు అయితే, అంటే మాట పట్టింపులు. వారు ఏదో అన్నారనుకోండి, మమ్మల్ని గౌరవించలేదు లేకపోతే మరొకటి, ఇలా మాట పట్టింపులతో కొంత విభేదాలు అయితే సూచిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు తీసుకుంటే మీరు ఎంత తెలివిగా వ్యవహరించినా మాత్రం తీర్పు మీకు సానుకూలంగా రావటం కాస్త కష్టంగానే ఉంటుంది. అందువలన సాధ్యమైనంత వరకు ఏదైనా విషయం ఉంటే కోర్టుకు వెళ్లకుండా బయటే పరిష్కరించుకునే ప్రయత్నాలు అయితే చేయండి. అలాగే ఈ స్థిరాస్తులు ఏమైనా ఉంటే కొనటం కానీ అమ్మకం కానీ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు అయితే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు. మరి గృహ నిర్మాణాలు చేసేవారికి ఎలా ఉంటుందంటే కాస్త చికాకుగానే ఉంటుంది. సడన్గా మీరు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉండటం, ఎక్స్పెక్టేషన్కి దాటిపోవటం, సడన్గా డిజైన్స్ మార్చేయటం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. దీనివలన బడ్జెట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. ఇక మరి ప్రయాణాలు కూడా తరచూ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విదేశాలలో నివసించేవారు కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళటానికి కూడా కొంత అమౌంట్ను కూడా అధిక మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఈ రాశి వారికి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే వారు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు కానీ లేకపోతే స్కానింగ్లు కానీ చేయించుకోవటం, అలాంటి కేర్ అయితే తీసుకోవాలి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక టార్గెట్ మీకు ఇచ్చినట్లయితే దానికోసం ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఈ టార్గెట్స్ కోసం మార్కెటింగ్ వాళ్ళకైతే కొంతవరకు బెటర్గానే ఉంటుంది. మిగతా ఉద్యోగస్తులైతే ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే ఆ సకాలంలో చేయలేకపోయే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే పై అధికారులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నించినట్టయితే మీరు కాస్త గట్టి ప్రయత్నాలే చేయండి. తప్పకుండా మీకు సక్సెస్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి కానీ సాంకేతిక వైజ్ఞానిక రంగంలో వారికి కానీ సానుకూలంగా ఉంది. వారందరికీ కూడా సంఘంలో అయితే గౌరవ మర్యాదలు అయితే బాగానే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. లాభాలు వస్తున్నా సరే ఏదో ఒక రకమైనటువంటి టెన్షను బిజినెస్లో ఉంటుంది. ఇదైతే మీరు అనుభవించాల్సిందే. ఇక నూతన వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారికి మాత్రం సలహాలు అయితే బాగానే ఉంటాయి. ఏదైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టండి. అలాగే ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఎలా ఉంటుందంటే 1,00,000 రూపాయలతో సపోజ్ చెప్తున్నాను సరిపోతుందని మీరు దిగితే అది అలాగా 2-3 లక్షలు అయిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగానే దాని మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవగాహన తీసుకున్న తర్వాతే మీరు
ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ఏదో చేస్తే మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే కిరాణా, కూరగాయలు, పౌల్ట్రీ, ఫైనాన్స్, ఇక భూములకు సంబంధించి వ్యాపారస్తులకైతే కాస్త మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తే మాత్రం లాభాలైతే పెద్దగా ఉండవు. షేర్ మార్కెట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏడాది కూడా జాగ్రత్తగా ఉండండి. స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకు చూసినట్లయితే మొదట 6 నెలలు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. తర్వాత మాత్రం మంచి గుర్తింపు ఉంటుంది. ఇటు అధిష్టాన వర్గం కానీ ప్రజల్లో కానీ మీకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువగా పరీక్షల్లో విజయం సాధించాలి అంటే శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం ఇతరత్ర మీ ఆలోచనలన్నీ మారిపోవటం, లేనిపోయినటువంటి వ్యాపకాలను నెత్తి మీద పెట్టుకోవటం, నెగిటివిటీ థింకింగ్స్ రావటం, దీనివలన మెమరీ కూడా లాస్ అయిపోతుంది మీకు. ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గిపోవటం. అందువలన మీరు చదివేశాను వచ్చేసింది అనుకుంటారు, కానీ ప్రెజెంటేషన్కి వచ్చేటప్పటికి ఏవీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అందువలన చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది మాత్రం విద్యార్థులు. ఈ వ్యవసాయదారులకైతే ఒక పంట మాత్రమే బాగా కలిసి వచ్చే సూచన ఉంది. అధిక వ్యయం అయితే కనిపిస్తూ ఉంది. పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసినా సకాలంలో అందకపోవటం కూడా మీకు రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే మీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ అంటే పనిముట్లు అవి ఉంటే అవి తరచూ రిపేర్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త ఏదైనా వ్యవసాయదారులకు మాత్రం అంత అనుకూలంగా అయితే కనిపించటం లేదు. మరి కళాకారులకు ఎలా ఉంది అంటే, కళాకారులకైతే సాధారణ ఫలితాలే చూపిస్తూ ఉన్నాయి. అవకాశాలు వచ్చినా సరే గుర్తింపు ఉండేటువంటి అవకాశాలు రాకపోవటం, ఆర్థికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సూచనలు అయితే ఇటు సినీ, ఇతర ఏ కళాకారులకైనా టీవీ కావచ్చు, ఇతర స్టేజ్ ఆర్టిస్టులు కావచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులకైనా ఈ ఇబ్బందులు అయితే ఉంటాయి. క్రీడాకారులకైతే శ్రమ చాలా ఎక్కువగా పెడతారు, ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెడతారు, కానీ ఫలితం అయితే చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ రాశి మహిళలకు తీసుకున్నట్లయితే కొద్దిగా ఏదైనా ఒక జాబ్ చేయాలి అంటే స్ట్రెస్ ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికి కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. చక్కగా మీ యొక్క పనిని చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ విషయంలో కూడా అన్ని విషయాలలో కూడా మీరు ఏ విధంగా దాన్ని సరిదిద్దుకోవాలి, ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అంటే, ఇటు వివాహిత జీవితంలో ఉన్నవారికైతే చక్కగా కుటుంబంలో భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా కుటుంబాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దడంలో మాత్రం చక్కనైనటువంటి రోల్ అయితే పోషిస్తూ ఉంటారు. అలాగే కుటుంబానికి మీరు చక్కని ప్రొటెక్టర్ అవుతారు. ఈ విషయంలో మాత్రం గ్రేట్ అనమాట. మహిళలు సక్సెస్ఫుల్గానే ముందుకు నడుస్తారు. కాకపోతే చిన్న విషయం ఏమిటంటే, ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భిణీ స్త్రీలు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. వైద్యుల సలహాలు తూచా తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఇక్కడ నేను ఒక సలహా మాత్రం చెప్తాను మీకు. చాలామంది ఏమిటంటే ముహూర్తాల పేరుతో డెలివరీస్ అవి లేట్ చేసుకొని బీపీలు పెంచేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ చెప్పినట్లుగానే వినండి. ఎందుకంటే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మీకు ఎవరైనా ఈ సమయంలో పుట్టేస్తే అద్భుతం అంటే ఆ సమయంలో పుట్టకపోవచ్చు. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళినా సరే ఒక్కొక్కసారి డాక్టర్లు అక్కడ పరిస్థితులు అనుకూలించుకుంటా ఉండటం వలన కూడా సమయం దాటిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏమిటి, డెస్టినీ అనేది భగవంతుడే నిర్ణయిస్తాడు. మరి నక్షత్రాల వారీగా ఒకసారి చూద్దాం. అశ్విని నక్షత్రం 4 పాదాల వారికి చూసుకున్నట్లయితే కాస్త విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఒక్కొక్కసారి ఊహించరనమాట. అలాంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. సడన్గా మార్పులు చెందటం, అలాగే మీరు ఏదైనా జాబ్ చేసినట్లయితే సహ ఉద్యోగుల నుంచి కూడా మీకు సరైనటువంటి కోఆపరేషన్ లేకపోవటం జరుగుతూ ఉంది. అలాగే బంధువుల్లో కూడా కలహాలు రావటం, ఆర్థిక లావాదేవీల్లో కూడా కొంత అసంతృప్తి అయితే ఉంటుంది.
ఇక ఇతరుల వ్యవహారాలలో కూడా తలదూర్చి మీరు అనవసరమైనటువంటి వివాదాలు కోరి గెలుక్కున్నట్లుగా ఉంటుంది. అందువలన అశ్విని నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ భరణి నక్షత్రం 4 పాదాల వారికి కూడా ఒకసారి చూసినట్లయితే ఎక్కువగా ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. ఓవర్ యాంగ్జైటీ అనమాట. కాస్త కూల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒక గౌరవ మర్యాదల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా రెస్పెక్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే అహానికి మాత్రం పోవద్దు. అలాగే మీ గౌరవం కూడా మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే అది కూడా మీ రెస్పెక్ట్ను కూడా మీరు తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల వ్యవహారాల్లో మాత్రం తలదూర్చవద్దు. బంధువులు కలిసేందుకు మాత్రం దూర ప్రయాణాలు చేసి ఎక్కడో లాంగ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కలవటానికి వెళ్ళి ప్రయాణాల్లో చిక్కులైతే ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందువలన ప్రస్తుతానికి అలాంటివి ఏమైనా ఉంటే వాయిదాలు వేసుకోండి. మరి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారిని తీసుకుందాం. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మీ సమస్యలన్నీ కూడా కాస్త ఓర్పుతో నేర్పుతో సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. మీకు కొంత బెటర్గానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాస్త మాట టాక్టిక్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంది. అలాగే ఎలాంటి సమస్య అయినా సరే మీకు సానుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక మిమ్మల్ని కాస్త బురుడి కొట్టించేవారు ఉంటారు. వారి మాటలతో మిమ్మల్ని మాత్రం మోసం చేస్తారు. ఎవరి మాటలైనా నమ్మారు అంటే ఇట్టే మోసపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్త వారి పరిచయాలతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ వాహన రిపేర్లకైతే ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి విజయాలు పొందటానికి విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. చక్కగా ఇంతవరకు మనం ఈ మేషరాశి గురించి చెప్పుకున్నాం. మరి ఈ సంవత్సరం అంతా ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ మేషరాశి వారు అంటే, ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని కోసం శనీశ్వరునికి ఆరాధన అంటే శనీశ్వరుని గురువైనటువంటి కాళభైరవుణ్ణి పట్టుకున్నట్లయితే మీ యొక్క కాలాన్ని ఆయన కాస్త శుభ ఫలితాల వైపు నడిపిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, మీరు సాధ్యమైనంత వరకు ప్రతినిత్యం కూడా కాళభైరవ అష్టకాన్ని ఉదయం సాయంత్రం మీరు పఠిస్తూ ఉంటే బాగుంటుంది. అలాగే శనిపీడ పరిహార మంత్రం కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఇది ప్రతినిత్యం కూడా 11 సార్లు పఠించండి. సూర్యపుత్రం దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని. ఇది శనిపీడా మంత్రం మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చక్కగా మీరు ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం ఇది కూడా పఠించినట్లయితే అన్నీ మీకు ఎటువంటి అంటే ఒక ప్రమాదం ముంచుకు వస్తుందన్నా కాస్త తగ్గి మిమ్మల్ని ఒక 100 రూపాయల్లో మంచాల్సింది 1 రూపాయితో పోతుంది. లేకపోతే ఆ రూపాయి కూడా లేకుండా ఈ యొక్క దీని వలన మీకు అద్భుతం జరుగుతుంది. అవకాశం ఉంటే మనకిక్కడ మన పీఠంలో జరిగేటువంటి ప్రతి నెల ఈ హోమ కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. పరోక్షంగానైనా పాల్గొనే ప్రయత్నం చేయండి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.